తమిళనాడు సీఎం పీఠంపై రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇప్పటికే తమ మద్దతు టీవీకేకు అంటూ ప్రకటించిన కాంగ్రెస్ పై డీఎంకే స్టాలిన్ తీవ్ర అసహనంతో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ తన క్యాంప్ రాజకీయాలను మళ్లీ మొదలుపెట్టింది. తమిళనాడులో గెలిచిన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు చేర్చారు. అక్కడ రాజకీయ సంక్షోభం ముగిసేంత వరకు కూడా ఎమ్మెల్యేలు శంషాబాద్ లో బస చేరినట్లుగా తెలుస్తోంది. తమిళనాడు ఫలితాలు వచ్చేసి 2-3 రోజులు అయినప్పటికీ కూడా సీఎం పీఠంపై అంటే మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయడానికి సంబంధించి ఇంకా అనేక ట్విస్ట్లు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మనం ఉదయం కూడా మాట్లాడాము 118 అంటే 118 మ్యాజిక్ ఫిగర్ ని ఏ పార్టీ టచ్ చేస్తుంది అనేది. అటుపక్క అన్నాడీఎంకి సంబంధించి పళనిస్వామి కూడా బల నిరూపణ కోసం గవర్నర్ ని కలుస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇటుపక్క విజయ్ కూడా ప్రయత్నాల్లో ముందుకెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి తమిళనాడు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తున్న ఎమ్మెల్యేని పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. గుడ్ మార్నింగ్ స్వామి, ఎట్లా చూడొచ్చుంటారు? తమిళనాడు పాలిటిక్స్ హైదరాబాద్ షిఫ్ట్ అయింది. 5 ఎమ్మెల్యేలని ఈ యొక్క పరిస్థితులు సెటిల్ అయ్యే వరకు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసే వరకు కూడా కాపాడుకోవడానికి హైదరాబాద్ కిలో ఉన్నటువంటి శంషాబాద్ లో బస చేస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అంటే తమిళనాడులో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే డిఎంకేతో కలిసి ఉన్నాయి. డిఎంకేతో కలిసి ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా డిఎంకేను కాదని ఇప్పుడు టీవీకేకు మద్దతు ఇవ్వడంతో కూడా డిఎంకేకు కాంగ్రెస్ మధ్య ఇప్పుడు కొంత గ్యాప్ పెరిగింది. దీంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తమ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడ వారి భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి హైదరాబాద్ తరలించారు. 5 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఒక హోటల్లో వారికి బస ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు తమిళనాడులో ఇంకా ప్రభుత్వ ఏర్పాటు పూర్తి కాలేదు. ఒకవైపు ఇటు వామపక్షాలు కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ కి 118 మ్యాజిక్ ఫిగర్ కి టీవీకే పార్టీ విజయన్ ఇంకా 2 ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టాల్సి ఉంది. నిన్న ఒకవైపు మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఒకవైపు వారిది ఆ ఫోర్జరీ సంతకంతో లెటర్ ప్యాడ్ ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఐయుఎంఎల్ కూడా ఇంకా బాహాటంగా మద్దతు ఇచ్చే విషయం ప్రకటించట్లేదు. ఇటు పూర్తి స్థాయి మద్దతు ఇస్తే తప్ప ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి గవర్నర్ విస్మించి కూర్చున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక గవర్నర్ ఈ విధంగా చేయడం అనేది కూడా తొలిసారిగా చర్చ కొనసాగుతుంది. చాలా సందర్భాల్లో ఎవరైతే అతి ఎక్కువ సీట్లు సాధించినటువంటి పెద్ద పార్టీని మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన గవర్నర్ ఆహ్వానిస్తాడు. కానీ తమిళనాడులో ఈ పూర్తి స్థాయి మెంబర్స్ లెక్క చూపిస్తేనే పెట్టినటువంటి గవర్నర్ విషయంలో ఇప్పుడు అక్కడ కొంత చర్చ కొనసాగుతుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పూర్తి మెజార్టీ చూపించుకునే అవకాశం అయితే విజయానికి ఒకవైపు గవర్నర్ ఇవ్వట్లేదు. పూర్తి ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి మద్దతు లేఖలు ఇస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పేసి గవర్నర్ అంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎమ్మెల్యేలని హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో ఒక హోటల్లో వారికి భద్రత కల్పించారు. మొత్తానికి తమిళ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ రోజు ఒకవైపు వెస్ట్ బెంగాల్ లో సువేందు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంకా కేరళ విషయంలో అక్కడ ముఖ్యమంత్రి విషయం తేలాల్సి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కేరళ విషయంలో తమిళనాడు విషయంలో ఇప్పుడు కొట్టుమిట్టాడుతుంది. తమ చిరకాల మిత్రుడుగా ఉన్నటువంటి డిఎంకే తోటి ఇప్పుడు వారికి తెగరింపులు అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. లోక్సభలో కూడా మేము కాంగ్రెస్ సభ్యులతో కూర్చోమని చెప్పేసి కూడా ఇటు డిఎంకే నేతలు లోక్సభ స్పీకర్ కి లెటర్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. రైట్ స్వామి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.